మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మనమంతా భగవంతులం. భగవంతుడు ఒకటే పని చేస్తాడు, అందరికీ ధ్యానం చెప్తూ ఉంటాడు. వేరే పని లేదు భగవంతుడికి. భగవంతుడికి ఆశీర్వాదం ఇవ్వడు ఎవరికి. ఎందుకంటే ముందు కూర్చున్న వాళ్ళు కూడా భగవంతుడే, అందరూ భగవంతుడే. ఒక భగవంతుడు ఇంకో భగవంతుడికి ఆశీర్వాదం ఇవ్వడు. అయితే రెండు రకాల భగవంతులు ఉన్నారు. ఒకడేమో ధ్యానం తెలియని భగవంతుడు, ఇంకోడేమో ధ్యానం తెలిసిన భగవంతుడు. ధ్యానం తెలిసిన భగవంతుడు, ధ్యానం తెలియని భగవంతులకు ధ్యానం నేర్పించడం అంతే. ఆ ధ్యానం ద్వారా ఏమవుతుందంటే మొత్తం వాడు ఒక ధ్యానం తెలిసిన భగవంతుడు అయిపోతాడు. ధ్యానం తెలియని భగవంతుడు ధ్యానం తెలిసిన భగవంతుడు అయిపోతాడు. భగవద్గీతలో రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి. ఏమిటవి? కృష్ణుడు, అర్జునుడు. ఎక్కడెక్కడైతే అర్జునుడు ఉన్నాడో అతని పేరు కొట్టేసి, పేరులో ఏమీ లేదు, ఎక్కడెక్కడైతే అర్జునుడు ఉన్నాడో ఆ పేరు కొట్టేసి ధ్యానం తెలియని వాడు అని పెట్టాలి అక్కడ. ఎక్కడెక్కడైతే కృష్ణుడు అనే పదం ఉందో ఆ కృష్ణుడిని కొట్టేసి ధ్యానం తెలిసిన వాడు అని పెట్టాలి. కృష్ణుడు ధ్యానం చాలా బాగా తెలిసినవాడు. బాగా తెలిసినవాడు కూడా కాదు, చాలా బాగా తెలిసినవాడు. అర్జునుడు ధ్యానం తెలియనివాడు. అందుకని కృష్ణుడిని యోగీశ్వరుడు అన్నారు. యోగీశ్వరుడు అంటే ఏంటి అర్థం? ధ్యానం చాలా బాగా తెలిసినవాడు. అర్జునుడికి ధ్యానం తెలియదు. కనుకనే ఆయన ఏం చేశాడంటే తను చేయవలసింది చేయకుండా గాంధీవం కింద పడేసి ఏడుస్తూ కూర్చున్నాడు. విషాదం, నేను వాడిని చంపాలా, వీడిని చంపాలని చెప్పేసి. అప్పుడు ఆ ధ్యానం ఇప్పుడు ప్రశ్నలు ఎవరు అడిగారు? ధ్యానం లేకపోవడం అన్నది అడిగింది. ఆన్సర్లు ఎవరిచ్చారు? ధ్యానం అన్నది ఆన్సర్ ఇచ్చింది. గుర్తుంచుకోండి, అక్కడ వ్యక్తి కాదు, ధ్యానం ఆన్సర్ ఇచ్చింది. ఎవరు ప్రశ్న చేశారు? ధ్యానం లేని వాళ్ళు ప్రశ్న, కన్ఫ్యూజన్లో ఉన్నవాళ్ళు ప్రశ్న చేశారు. క్లారిటీ ఉన్నవాళ్ళు ఆన్సర్ ఇచ్చారు. సో ఏమి ఇచ్చారు ఆన్సరు? ఒరేయ్, నువ్వు చావవురా, నువ్వు చంపబడవురా, నువ్వు ఆత్మ పదార్థానివిరా, ఈ శస్త్రాలు నిన్ను ఛేదించలేవు, ఈ గాలి నిన్ను ఎండించలేదు, ఈ నీరు తడపలేదు, అగ్ని కాల్చలేదు. ఆత్మ, దీన్నే ఆత్మజ్ఞానం అంటారు. ఈ ఆత్మజ్ఞానం లేనివాడు అర్జునుడు, ధ్యానం చేయనివాడు. ఆత్మజ్ఞానం ఉన్నవాడు కృష్ణుడు. సో ఆత్మజ్ఞానం లేనివాడికి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు. ఆత్మజ్ఞానం ఉన్నవాడికి ఏం చేయాలో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు. కనుకనే మరి పరిపాలకులు ఎలా ఉండాలి? తెలిసిన వాళ్ళే ఉండాలి. తెలియని వాడు పరిపాలన చేస్తే ఎలా ఉంటుంది? అర్జునుడు లాంటి వాడు పరిపాలన చేయకూడదు, కృష్ణుడు లాంటి వాళ్ళే పరిపాలన చేయాలి. ధ్యానంలో ఉన్నవాళ్ళే, ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళే పరిపాలన చేయాలి. వాళ్ళ దగ్గర క్లారిటీ ఉంది, అన్నీ తెలుసు వాళ్ళకి. ఏది తినకూడదు, ఏది మాట్లాడకూడదు, ఏది ఆలోచించకూడదు, ఏది చూడకూడదు, ఎలా చెయ్యిని కలపకూడదు, అన్నీ తెలుసు వాళ్ళకి. కనుక అన్నీ తెలిసిన వాళ్ళే మరి రాజ్యానికి అర్హులు. అందుకే పిరమిడ్ పార్టీ స్థాపింపబడిసింది. కృష్ణ రాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి, సోక్రటీస్ రాజ్యం రావాలి, బుద్ధుడి రాజ్యం రావాలి. బుద్ధుడు తిరిగి తన రాజ్యానికి వెళ్ళి రాజ్యం చేయాలి. అలాంటి వాళ్ళే రాజ్యం చేయాలి. అందుకోసమే పుట్టింది మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. మనమంతా ధ్యానం చేసి బుద్ధుళ్ళమయ్యాం. బుద్ధుళ్ళమైన తర్వాత మళ్ళీ సన్యాసిగానే ఉండిపోకూడదు. ఏం చేయాలి? మన రాజుగా రావాలి. అందుకే మన ఎమ్మెల్యే గారికి ఒకసారి గట్టిగా చెప్పలు కొడతాం. ఈయన ఆ పదవిని స్వీకరించారు. స్వామీజీ వారికి గట్టిగా చెప్పలు కొడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యు ఆర్ ఎ వెరీ వెరీ గ్రేట్ బుద్ధ who is returning to the kingdom to serve the people in a materialistic way. ఎందుకంటే ఆత్మజ్ఞానులకే అన్నీ తెలుసు, తెలియని విషయమే లేదు. ఒకప్పుడు నా చిన్నప్పుడు ధ్యానం ఎవరికైనా తెలుసా? మీకు తెలుసా? చిన్నప్పుడు ధ్యానం ఎవరికైనా తెలుసా? తెలియదు. కానీ ఒకప్పుడు నేను ఒక్కడే ధ్యానం తెలుసుకున్నాను, ధ్యానం గురించి చెప్పేవాడిని. 2-3 వచ్చేవారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ధ్యానం చెప్పడానికి? కొన్ని లక్షల మంది ఉన్నారు. నాలాగా ధ్యానం చెప్పడానికి ఎంతమంది ఉన్నారు? ఒకలా, ఇద్దరా? లక్షల మంది. మరి అలాగే పిరమిడ్ పార్టీ గురించి అవగాహన చేసుకునే వాళ్ళు ఇప్పుడు మనమంతా ఉన్నాము. రేపు లక్షల మంది పిరమిడ్ పార్టీ గురించి అవగాహన చేసుకుంటారు. ఫస్ట్ ధ్యానం పుడుతుంది, ధ్యానం నుంచి ధ్యాన పరిపాలకులు పుడతారు. ధ్యానం పుట్టిందా లేదా? ఆంధ్ర రాష్ట్రం అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా పుట్టిందా లేదా? భారతదేశం అంతా పుట్టిందా లేదా? ప్రపంచం అంతా మనం తిరిగి చెప్తున్నామా లేదా?
కనుక ఈ ధ్యానాన్ని మనం చెప్తున్నాము, అందరూ చేస్తున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ధ్యానం పార్టీ గురించి చెప్తున్నాము, అందరూ చేస్తారు, అందరికీ తెలిసిపోతుంది. ఇంకో నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల ప్రజలందరూ ధ్యానంలో అయిపోతారు. అప్పుడు ఏ పార్టీ వస్తుంది చెప్పండి? ప్రజలందరూ ధ్యానంలో అయిపోతే ఏ పార్టీ వస్తుంది? ఇప్పుడు అన్ని పార్టీలు మంచివే, కానీ పార్టీలు ఉండే మనుషులే మంచిది గారు. వాళ్ళు మాంసాహారం తింటున్నారు. ఓకే, వాళ్ళు మాంసం తింటున్నారు, వాళ్ళకి మిగతా కూడా ఏమీ తెలియదు. వాళ్ళకి ధ్యానం చేసిన వాళ్ళకి అన్నీ తెలుస్తుంది. వాళ్ళు సర్వప్రాణి కూడా రక్షిస్తారు. ఒక జీవిని చంపితే ఆ జీవి శాపం పెడుతుంటుంది. అందుకే మనకి రోగాలన్నీ వస్తున్నాయి. చంపడం ఒక తప్పు, చంపిన దాన్ని ఆ శవాన్ని తినడం రెండవ తప్పు. చంపడం అన్న దాన్ని ఆత్మ ఒప్పుకోదు, దాన్ని తినడం అనేది శరీరం ఒప్పుకోదు. ఎందుకంటే ఈ శరీరం శాకాహార శరీరం, ఇది మాంసాహార శరీరం కాదు. చంపడం అనేది ఆత్మ యొక్క జ్ఞానానికి విరుద్ధము, దాన్ని తినడం అనేది ఈ శరీరానికి విరుద్ధం. రెండు విరుద్ధమైన పనులు చేస్తున్నాం మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ చాలా చక్కగా జరిగింది పిలువన పార్టీ అయి. మరి ఇంకొక 3 రోజులు ఉంది, ఇంకొక 2 రోజులే, 4, 5 తారీఖు. కనుక ఇతోధికంగా మనం పాంఫ్లెట్స్ పంచి పెడదాం అంతే. పిలువన పార్టీ పాంఫ్లెట్స్ ఒక పాంఫ్లెట్ కూడా మన ఇంట్లో ఉండకూడదు. మనం ప్రింట్ చేసినవన్నీ అందరికి ఇచ్చేయాలి అంతే. ఒకసారి ఇస్తాం, 2సారి ఇస్తాం, 3సారి కూడా వాడికి ఇస్తాం. తినగ వేము, అనగా రాగము. మన రూపం వాడి కళ్ళలో పడాలి, మన మాటలు వాడి చెవుల్లో పడాలి. వాడి ఇంటికి వెళ్తే మనం ఏమవుతుంది? మన రూపం వాడి కళ్ళలో పడుతుంది. మన ఇంట్లో పడుకుంటే మన రూపం వాడి కళ్ళలో పడుతుందా? మనం నోరిప్పకపోతే మన మాటలు వాడి చెవిలో పడతాయా? 2 విషయాలు చేయాలి. మనం వెళ్ళి వాడి ఇంటి ముందు నుంచోవాలి, వాడి కళ్ళలో పడాలి మన రూపము, తర్వాత మన మాటలు వాడి చెవుల్లో పడాలి అంతే. వాడు ఏం చేస్తాడో ఏం చేయడో వాడికి ఇష్టం, మనకేమైనా ఇష్టం ఏం లేదు. ఇందాక చక్కగా చెప్పారు స్వామీజీ వారు, ఆసక్తి లేదు, అనాసక్తి కూడా లేదు. మన డ్యూటీ చేస్తాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి. అకర్మ అంటే ఇంట్లో పడుకోవడం నో, కర్మనిష్ఠగా ఉండాలి, ఇంట్లో పడుకోకూడదు, అకర్ముడుగా ఉండకూడదు, కర్మ చేయాలి. కర్మఫలం మనకు వద్దు. కర్మఫలం చేసిన వాడికి ఎలానో వస్తుంది, రాకుండా ఎలా మన నీడ. కర్మఫలం అనేది మన నీటి వెళ్తే నా నీడ నా వెంట రాదా? అక్కడే ఆగిపోతుందా? కర్మ చేసిన వాడికి కర్మఫలం వస్తూనే ఉంటుంది. కనుక నా నీడ వస్తుందో లేదో మనం చూసుకోవాలి, వెనక్కి తిరిగి జాగ్రత్త పడాలా, దాని మీద ఆసక్తి చూపించాలా. మన నీడ మీద మనం ఎప్పుడైనా ఆసక్తి చూపిస్తామా? లేదు. కర్మఫలం మీద ఆసక్తి లేదు, అనాసక్తి లేదు, చూస్తూ ఉంటాం అంతే. మన పని మనం చేస్తూ ఉంటాము. నా పని ఈరోజు ఇక్కడ నల్గొండలో ఉంది కనుక నిన్న నేను కాన్పూర్లో ఉన్నాను, రేపు నేను చెన్నైలో వెల్లూరులో ఉంటాను. ఇవాళ నాకు నల్గొండలో పని ఉంది, నేను ఇక్కడికి వస్తాను. అలాగే మన అందరికీ పనులు ఉన్నాయి. నిన్న పని చేసాము, ఇవాళ చేసాము, రేపు కూడా పని చేస్తాం. ఎప్పటికీ మనం పని చేస్తూనే ఉంటాం. ఏం పని చేస్తుంటాము? శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, ఆత్మజ్ఞాన జగత్. మన పని చేస్తేనే ఆత్మకి తృప్తిగా ఉంటుంది. పని చేయకుండా ఉంటే ఆత్మకి తృప్తి ఉంటుందా? అస్సలు ఉండదు. ఫలితం వల్ల ఆత్మ తృప్తి చెందదు, పని వల్ల ఆత్మ తృప్తి చెందుతుంది. పని లేకపోతే ఆత్మకి తృప్తి లేదు. ఫలితం ఎప్పుడూ ఆశించదు ఆత్మ. కనుక థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం చాలా చక్కగా ఇంకో 2 రోజులు అందరూ కష్టపడండి, పాంఫ్లెట్స్ ఇవ్వండి చాలు అంతే. ఇదే మాస్టర్స్ అందరికీ మరి నా యొక్క సందేశము. అందరికీ నమస్కారం. బాయ్ బాయ్. ఎవరిబడి బాయ్ బాయ్. మళ్ళీ అసెంబ్లీలో కలుసుకుందాం. ఆత్మజ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.